అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఇక్కడనే ఎందుకు నిలబడ్డా అంటే ఈ మర్రి చెట్టు కింద ఇదే ప్లేస్లో వందలాది మంది చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించిన స్టూడెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా పోటీ పరీక్షలకు చదివేటోళ్ళు అందరూ రౌండ్ అప్ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడనే వీరోచిత పోరాటాలు చేసి చిక్కడపల్లి లైబ్రరీ అంటే ఆషామాషి విషయం కాదు, రాజ్యాలను కూల్చిన లైబ్రరీ, ప్రభుత్వాలను మార్చిన లైబ్రరీ. ఇదే లైబ్రరీకి ఇక్కడనే నిలబడి నేనే మాట్లాడిన కేసీ రావు, కేటీ రావు, కవితారావు, సంతోష్ రావు, హరీష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు, ఈ రావులు పోతేనే మనకు జాబులు వస్తాయని మాట్లాడినాం. ఇదే దగ్గర అకునూరు మురళి సార్ కూడా స్పీచ్లు ఇచ్చిండు, అద్భుతంగా ప్రసంగించిండు, ధైర్యం చెప్పిండు. అదేవిధంగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉండే అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి సాహితి గారు కూడా ఇక్కడనే స్పీచ్లు ఇవ్వడం జరిగింది ఇదే గడ్డ మీద. అదేవిధంగా అనేక మంది నిరుద్యోగులు మంచిర్యాల నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ మొత్తం అన్ని జిల్లాల నుంచి ఇక్కడ మాట్లాడిరు. అదేవిధంగా రియాజ్ సారు, బల్మూర్ వెంకటన్న, కోదండరామ్ సారు ఇక్కడికి అనేక సార్లు వచ్చిర్రు. ఇప్పుడు ఎట్లుంది లైబ్రరీ? ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటిపోతుంది. మరి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తా అంటే మనం ఆ రోజు ఆ స్టేజ్ మీదకి ఏం మాట్లాడినాం, ఆ స్టేజ్ కాడ ఎట్లా ఉందో నేను చూపిస్తాను, మీరు రండి. ఇక్కడ ఈ లైబ్రరీ కాడ అందరు స్టూడెంట్స్ కూర్చుండి చేసేటోళ్ళు. గవర్నమెంట్ వచ్చినాక కూడా చూడొచ్చండి, ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని ఉంది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఇదంతా ఒక్కసారి మనం పైకెక్కి చూద్దాం. అక్కడనే ఉండు అక్షయ్. అయితే ఈ లైబ్రరీ కాడ చూడండి, ఇక్కడ ఖాళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 దాదాపు ఒక 30-40 చైర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉన్నాయో మరి మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు, అన్న నువ్వు అవ్వల కాళ్ళు మొక్కినావు, డప్పిస్ట్ సురేష్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళినావు, పాటలు పాడినావు, మరి ఇప్పుడు ఎందుకు కొట్లాడతలేవు అంటారు. బరాబర్ కొట్లాడదాం, ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. నిరుద్యోగులు అయితే ఎప్పుడైతే కాశీ నిరుద్యోగులు మీలో ధైర్యం ఉంటే, మీరు రెచ్చిపోతే, మీరు మాట్లాడితే, మీ బాధను బయటకు చెప్తే మేమేమన్నా మీకు సపోర్ట్ చేస్తాం. లైబ్రరీలో కూర్చుండి మేము రాము, మీరు కొట్లాడండి అని చెప్తే ఎవడు కొట్లాడతాడు? అంటే మీకు లేదా బాధ్యత? నిరుద్యోగులు అంటే విజ్ఞానవేత్తలు. ఇక్కడనే చెప్పిన, నిరుద్యోగులు అంటే పని పాట లేనోళ్ళు గారు, విజ్ఞానం ఉన్నవాళ్ళు. సంవత్సరం తిరిగేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ జాబులు రావాలి, రాకపోతే ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఆ రోజు కోదండరామ్ సార్ ఇక్కడనే ఉన్నాడు. కోదండరామ్ సార్ను గుర్తుపెట్టుకోండి, సంవత్సరం తర్వాత అడగండి అని చెప్పిన. బల్మూర్ వెంకటన్నను అడగండి, రియాజ్ సార్ని అడగండి. ఇట్లా లైన్గా ఎవరెవరైతే నాయకులు ఉంటే వీళ్ళందరిని అడగాలి, వీళ్ళని గుర్తుంచుకోండి భవిష్యత్తులో అని చెప్పి గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, దొంగ దొరలా భరతం పట్టిండు మా రేవంత్ అన్న అనే పాటను వాడుకుంటా ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీలో ఈ సందులలోకి వెళ్ళి నడుచుకుంటూ అనేక మంది కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు వచ్చిర్రు, అకునూరు మురళి సార్ లాంటి వాళ్ళు వచ్చిర్రు, రియాజ్ సార్ లాంటి వాళ్ళు వచ్చిర్రు, బల్మూర్ వెంకటన్న వచ్చిర్రు. మీరందరూ కూడా దయచేసి, సరే మీరు 60,000 జాబులు ఇచ్చినామంటారు కదా, మరి మిగతా 1,40,000 జాబులు ఎవడియాలి? ఈ 1,40,000 జాబుల కోసం మరో ఉద్యమం, ఇది ఆఖరి పోరాటం. అవసరమైతే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గల్లీ తిరుగుతాం, నిరుద్యోగులను తట్టి లేపుతాం. ఒకవేళ నిరుద్యోగులలో ఆ పోరాట స్ఫూర్తి ఉన్నా, వాళ్ళకు నిజంగా కోరిక ఉన్నా, ఆవేశం ఉన్నా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. లేదు మాకు వద్దు, మా పని మేము చేసుకుంటామంటే మేము కూడా సైలెంట్గా ఉంటాం. నిర్ణయం నిరుద్యోగులది. ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టాలి. ఇప్పుడు అనేక మంది నిరుద్యోగులు కూడా వచ్చిర్రు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, కాశీ పోదాం. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకుండా నేను చేయలేను. కాశీ నువ్వేం చెప్తావు చెప్పు. ఖచ్చితంగా అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేటువంటిది ఎంత ఆకలి పోరాటంతో ఆకలి మార్చుకొని ఇవాళ వేల మంది
ఈ లైబ్రరీలో ఉండాల్సిన విద్యార్థులు కేవలం ఒక్కరు కూడా లేదంటే ఇవాళ మా బతుకులు ఆగమైపోయినాయి. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం మీరు మాకు ఖచ్చితంగా ఇచ్చేయాలన్నా. ఎందుకంటే మా నిరుద్యోగులకు మీరు ఆదుకోవాలి. మీరు ఏ విధంగా అయితే ఒకప్పుడు మీరు పోరాటం చేసిండ్రో ఆ పోరాటం మళ్ళీ రావాలన్నా మీరు ఖచ్చితంగా మా కోసం మా విద్యార్థి తరపున కొట్లాడడానికి మీరు ముందు ఉండాలి. ఏ విధంగా అయితే 1,40,000 ఉద్యోగాలు మీరు ఇప్పియాలన్నా మీరు మాకు మాట ఇవ్వాలన్నా మీరు ఖచ్చితంగా. ఇప్పుడు ఎడ్లు మంచిగా వినకపోతే ముళ్ళు కట్టెతో పొడుస్తాం. ఖచ్చితంగా మనం ముళ్ళు కట్టేలాగా పొడుద్దాం. మిగతా 1,40,000 ఉద్యోగాలు సాధించుకుందాం. కాసి అక్కడ అనేక మంది నిరుద్యోగులు కన్నీళ్ళు వస్తున్నాయి అన్న. ఎవరు చెప్పాలని అర్థమవుతలేదన్న. కనీసం ఎవరికన్నా విద్యాశాఖ మంత్రి చెప్పుకుంటే విద్యాశాఖ మంత్రి లేడు. కనీసం తిందామంటే తిండి లేదు. ఆకలి పోరాటం. ఎందుకంటే రూమ్లో కనీసం తినడానికి కూడా ఏం లేక ఈ కుర్చీల దగ్గర మేము పరిమితం అవుతుంటే ఇక్కడ కూడా మమ్మల్ని ఎలగొట్టే ఉద్యోగాలు లేక మేము కట్టబుట్ట చదువుకొని ఇంటికి పోయే సందర్భం కనిపిస్తుందన్న. ఒకసారి మా వాళ్ళ మిత్రులతో కూడా ఒకసారి మాట్లాడదాం. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని సబ్జెక్ట్ ఉంది. టాపిక్ వైజ్ ఆబ్జెక్టివ్ సాల్వ్ అనేక మంది పుస్తకాలు కూడా ఉన్నాయి. అనేక మంది ఇక్కడ వదిలేసిపోయారు. మేము డెఫినెట్గా అక్కడ అనేక మంది నిరుద్యోగులు వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నిరుద్యోగులు కనుక నిజంగా కోరుకుంటే, నిరుద్యోగులకు నిజంగానే దమ్ముంటే, నిరుద్యోగులకు ధైర్యం ఉంటే మీరు అనుకున్న అన్ని 1,40,000 ఉద్యోగాలు లైబ్రరీ దగ్గరకు వచ్చి ఇప్పుడు రండి. దమ్ముంటే ఇదే రియాజ్ సార్ కావచ్చు, ఆకునూరు మురళి కావచ్చు, లేదంటే మా కోదండరామ్ సార్ కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ఎవరైతే మీకు ఆ పదవు లేనప్పుడు వచ్చి ఇక్కడ చేసిన ఇప్పుడు వచ్చి ఒకసారి మాట్లాడే మా బాధలు మా అంతరాత్మకున్న ఆవేదన మాకు తెలుస్తుంది. ఇక్కడ నిరుద్యోగులు అందరూ కూడా వందలాది మంది ఇప్పుడు ఇక్కడ రెడీ అవుతున్నారు. వీళ్ళు తలుసుకుంటే మరో ఆఖరి పోరాటం, అంతిమ పోరాటం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. నిరుద్యోగులంతా కూడా యుద్ధానికి సిద్ధమైన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలంలో గడ్డు కాలమే కనబడేటట్టుంది. డెఫినెట్గా నిరుద్యోగులు తలుసుకుంటే ఏదైనా సాధిస్తారు. అసలు ఓడిపోవడనుకున్న కేసీఆర్నే ఓడగొట్టడం కాదు, అందరు కలిసి. ఎందుకంటే వేల మంది విద్యార్థులు మైపలన్న ఆధ్వర్యంలో అప్పుడు ప్రాణం పోతున్నా కానీ వెనుకడుగు లేకుండా ఇదే లైబ్రరీ సాక్షిగా కేసీఆర్ అనే వ్యక్తిని ఇవాళ మేము ఇంట్లో కూర్చోబెట్టినామన్నా. అందుకోసం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు వేయకపోతే మా సత్తా ఏందో, మా దమ్ ఏందో, మా ధైర్యం ఏందో ఖచ్చితంగా చూపిస్తాం. ఇక్కడ ఇది మా బాధలు. జీపీ ఉద్యోగాలు 7,500 పోస్టులు వేస్తాన్నా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఎక్కడ పొంగుతున్నాడు? ఈ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇది మా బాధ, మా ఆవేదన. ఈ పోస్టులు కూడా ఇప్పుడు త్యాగాలు మావి, ఇదే మీకు కనిపిస్తుంది. నిరుద్యోగుల కన్నీళ్లు కనబడవా? 20 పోలీస్ జాబులు వెంటనే భర్తీ చేయడానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? అసలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు నిజంగా విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడ పన్నాడు? మరి ఇక్కడ వచ్చిన ఎంతో మంది మేధావులు, ఎంతో మంది రాజకీయ నాయకులు ఎందుకు ఇవాళ ఈ సెంట్రల్ లైబ్రరీ వస్తలేరు? మరి వాళ్ళు ఎక్కడ పన్నారా? వాళ్ళకి మా బాధలు అర్థమవుతుందా? మరి వేలాది మంది విద్యార్థులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన కనిపిస్తలేదా? ఒక్కొక్కరిని అడుగుదాం. అన్న చెప్పన్నా. నేను మాట్లాడిస్తా. ఇప్పుడు ఎవరన్నా ఒక్కరు రండి, మీ బాధలేందో చెప్పండి. మీరు మాట్లాడకుండా మైపల్లన్న ఏం చేస్తున్నావు, కోదండరామ్ ఏం చేస్తున్నావు, బల్మూరు వెంకట ఏం చేస్తున్నావు అంటే నిన్న విఆర్ఓలకు 1,00,000 కుర్చీలు కలిగితే కేసీఆర్ ప్రభుత్వం తగ్గింది. ఇప్పుడు ఇట్లా మీరు 1,00,000 కుర్చీలు కలిగితే కేసీఆర్ కుర్చీ కలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కుర్చీ కూడా కదిలిపోతుంది. నిరుద్యోగుల్లో వ్యతిరేకత గట్టిగా వచ్చింది. ఇంతకుముందు జీపీఓ నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు జీపీఓ అమ్ముకున్నారా లేకుంటే నోటిఫికేషన్ ఉందో ఏదో ఒక క్లారిటీ చెప్పాలి. నిన్న గవర్నమెంట్ అధికారి కూడా జీపీఓ నోటిఫికేషన్ లేదన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఇదే సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కోదండరామ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ వీళ్ళంతా వచ్చి సెలబ్రేషన్ చేసి రియాసార్ వచ్చి ఇప్పుడు ఇటెకలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తారా? మీరు 10ల కోసం వచ్చారా? 10ల కోసం వస్తేనే 10ల కోసం వచ్చేదే సెంట్రల్ లైబ్రరీలో రెచ్చగొట్టి పదవులు పొందిన తర్వాత మీ కళ్ళు మూసుకుపోయినా. ఖచ్చితంగా గవర్నమెంట్ కళ్ళు తెరుచుకోవాలి. బల్మూరి వెంకట్ నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినాకనే నువ్వు నోరు ఎందుకు తెలుస్తావు? ఇప్పుడు నిరుద్యోగులు పనికిరారా? నీకు
ఎమ్మెల్సీ పదవి కోసమే నిరుద్యోగులు వాడుకున్నావా? లేకుంటే అద్దంకి దయాకర్ ఎటు పోయిండు, రియాజ్ సార్ ఎటు పోయిండు? We want మాట్లాడు. అసలు ఏంది ప్రాబ్లం ఏంది మీకు? ఆల్రెడీ ఎంతో కొన్ని జాబ్లు వేసినాం కదా, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటున్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ డిఎస్సిలో 5,000 ఉద్యోగాలను మాత్రమే కలిపి భర్తీ చేసింది. వాళ్ళు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళే ఎగ్జామ్ నిర్వహించారు. ఖాళీ జస్ట్ వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేమే వేసినామని రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి బయట చెప్పుకోవడానికి. పబ్లిక్ లో బయట నవ్వుకుంటున్నారు. మీ పాలన ఇదేనా? బయట ఒక్కసారి మీ రాహుల్ గాంధీ లైబ్రరీకి వచ్చారు కదా, మీరు దమ్ముంటే లైబ్రరీకి వచ్చి చర్చ పెట్టండి. ఇంతమంది బ్యాక్ సైడ్ మేము అంతమంది నిరుద్యోగులం ఉన్నాము, సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా మాట్లాడుతున్నాము. ఎక్కడ మీ నోటిఫికేషన్, ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్? ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ కానీ ఆపారు కదా, ఇన్ని రోజులు ఏమైంది మీకు నోటిఫికేషన్లు వేయడానికి? వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్లు భర్తీ చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికలో చిత్తుగా ఓడిస్తామని ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రైట్. ఇంకా ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. మీ బాధ చెప్తేనే అర్థమవుతుంది. మీరు సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఎవడో రాజకీయ పార్టీ వస్తే రెచ్చగొట్టుతురు అనేది వెళ్తుంది. మిమ్మల్ని ఎవరన్నా రెచ్చగొడుతున్నారా? నిజంగానే మీకు ఏమైనా బాధలు ఉన్నాయా? మీ డిమాండ్ ఏంది? ఒక్క నిమిషంలో మాట్లాడండి, ఎక్కువసేపు అవసరం లేదు. మోసపోకురా గోసపడతావు అని చెప్పి గతం లోపల చాలామంది పెద్ద మనుషులు చెప్పిర్రు. ఇప్పుడు తెలుస్తుంది నిజంగా మేము నిరుద్యోగులు మోసపోయినాం, గోసపడతా ఉన్నాం. ఎందుకంటే గతం లోపల కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. వీళ్ళు ఏమన్నారు, మెగా డిఎస్ అంటే 5,000 కాదు 20,000 తోటి మేము భర్తీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి, ఊళ్ళకి వెళ్ళుండి అని చెప్పిర్రు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 2 పోస్టులు 700 నుంచి 2,000 పెంచుతాం, గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచుతామని అన్నారు. గ్రూప్ 1 పోస్టులు కూడా దాదాపు 1,500 వరకు పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఢిల్లీకి 54 సార్లు పోయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం 2 నిమిషాలు కూడా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి సచివాలయం మరి సెక్రటేరియట్ వరకు కేవలం 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉన్నా నీ గద్దెను ఎక్కించినటువంటి చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థుల దగ్గరికి 2 నిమిషాలు కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. రేవంత్ రెడ్డి. ఇంకోటి, తెలంగాణలో మేధావులం అని చెప్పుకున్నటువంటి చాలా మంది మేధావులు అడగండి, ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగుల గురించి కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కోదండరాం సార్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కోదండరాం సార్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కానీ కూడా మేము ఒక సీఎం కన్నా ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ఊహించుకున్నాం. కానీ కోదండరాం సార్కి ఎమ్మెల్సీ పదవి వచ్చినంత మాత్రాన సంవత్సరం వరకు ఇంతవరకు స్పందించలేరు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నాడు. అద్దంకి దయాకర్ గారు కూడా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వస్తే మా సమస్యలు అన్ని 2 సంవత్సరాల నుంచి స్పందిస్తలేవు. బనకచర్ల ఇష్యూ గురించి దినాం ట్విట్టు చేస్తావు, ఫోన్ ట్యాంపరింగ్ గురించి దినాం ట్విట్టు చేస్తావు, కాళేశ్వరం గురించి దినాం ట్విట్టు చేస్తావు. మరి నిరుద్యోగులు 6 మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఎందుకు నువ్వు ట్విట్టు వేయలేవని చెప్పి మేము ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి ఆహ్వానించి క్వశ్చన్లు వేసినాం. మరి నువ్వు ఒక్క రోజు ట్విట్టు వేయలేవని చెప్పి అద్దంకి దయాకర్ గారు చెప్పారు. మీ బాధలు వాస్తవమే, నేను సీఎం దగ్గరికి కల్పిస్తాను, ఒక 5-6 రోజులు నేను సీఎంని కల్పిస్తాను అని చెప్పి తర్వాత కాల్ చేస్తే కూడా రేపు రిజర్వేషన్ల ఇష్యూ అని చెప్పి రేపు అని చెప్పి వాయిదా చేసారు. త్వరలో నోటిఫికేషన్ అంటే మేము ఉద్యోగ నోటిఫికేషన్ అనుకున్నాం, కానీ వారు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. వినాయక చవితి దగ్గర వేలం పాట పడుతున్నట్లు ఒక సన్యాసి 60,000 అంటాడు, ఒక సన్యాసి 70,000 అంటాడు, ఇంకో సన్యాసి 40 లక్ష ఉద్యోగాలు వేసినామంటారు. నిజంగా మీరు 1,00,000 ఉద్యోగాలు కాదు 60,000 ఉద్యోగాలు వేసినట్లుంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మేము చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థులు అందరం మా ముందర మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు డైలాగ్లో సీఎం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో కూడా అర్థమైపోయింది. కానీ మిగిలిన వాళ్ళు డిప్యూటీ సీఎం కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళంటే అపారమైన గౌరవం ఉంది. వీళ్ళు కూడా మరి ఎందుకు అధికారం ఉండమని చెప్పి అహంకారం లేక నియంత్రణతో పొగడలేక అర్థం కాని పరిస్థితి. కానీ నిరుద్యోగులు అందరికీ కూడా అర్థమైంది. ఆల్రెడీ నిరుద్యోగులు అందరం కూడా నిరుద్యోగ ద్రోహులుగా కోదండరాం సార్ని కానీ, రియాజ్ సార్ని కానీ, బల్మూరు వెంకట్ని కానీ, ఆకురు మురళి సార్ కానీ ప్రకటించినాం. త్వరలో కూడా ఇంకా కొందరిని ప్రకటించబోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలే, ఇంకా 30 సంవత్సరాల వరకు మీకు అధికారం రాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా అర్థమైపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికల కోకన ముందే నోటిఫికేషన్లు విడుదల చేయండి. లేని పక్షంలో ప్రతి గ్రామంలో జెడ్పీటీస్ కానీ, ఎంపీటీస్ కానీ, సర్పంచ్ కానీ మేమే నామినేషన్ ఇస్తాం. మిమ్మల్ని ఒక్కరిని కూడా తిరగనీయమని చెప్పి ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఈ రోజు మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇజ్జత్ తీసురు. గ్రామాలకు పోతే సెక్యూరిటీ లేకపోతే
కొట్టడి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని నిరుద్యోగులకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోకనే ముందే నోటిఫికేషన్ ఇమీడియట్గా వేయండి అని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. మీరు దేనికి ప్రిపేర్ అవుతారు? వెంకటేశ్వర గ్రూప్ 1 మీరు దేనికి ప్రిపేర్ అవుతారు? గ్రూప్ 1 మెదక్ జిల్లా. మీరు దేనికి ప్రిపేర్ అవుతారు? డిఎస్సికి. డిఎస్. మీరు గ్రూప్స్ మొత్తం. మీరు ఎస్ఐ కానిస్టేబుల్. మీరు ఎస్ఐ కానిస్టేబుల్. మీరు మీరు ఎప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లు వేయలేదు ఇప్పటిదాకా ఈ 18-20 నెలల్లో? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అంటుంది కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు. నిజంగానే ఇది ప్రజాప్రభుత్వం అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నిజంగానే నేను ఏమంటున్నాను, గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. సరే, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ 5,000 దానిలో యాడ్ చేశారా? కాదు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి దాదాపుగా వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి పోస్ట్లో కూడా వెళ్ళిపోయారు. ఏంది ఆ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డిఎస్సి కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ అయిపోయింది. రిక్రూట్మెంట్ అయ్యి కూడా వాళ్ళు పోస్టులో జాయిన్ అయి ఉన్నారు. మరి దానికి ఎందుకు అడ్డంకులు ఉన్నాయి? అడ్డంకులు లేని పోస్టులను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఖచ్చితంగా దీని మీద మీ ప్రజాప్రభుత్వం, మీ ప్రజాపాలన ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నా అంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏదో నిరుద్యోగులు బోకర్లు అంటున్నాం. మేము ఎప్పుడు మీ యూట్యూబ్లో కనబడలే, మేము ఎప్పుడు మీ మీడియాలో ముందు కనబడలే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తని, మీరు చెక్ చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ వచ్చిన అందరూ మన పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ వచ్చారు. ఆ రోజు మన రాహుల్ గాంధీ కూడా వచ్చారు. నేను ఏమంటున్నా అంటే సార్ మీకు గ్రూప్స్లో ఏదో కోర్టులో ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, అందుకే ఆగుతున్నాయి అంటున్నారు. మీరు ఈ డిపార్ట్మెంట్ పోస్టులు ఎందుకు మీరు ఆపుతున్నారు? దీన్ని కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. అదేవిధంగా డిఎస్సి ఉంది, జీపీఓ ఉంది, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, వైద్య శాఖలో ఉన్నాయి. ఎందుకు లైబ్రరీ సైన్స్లో ఈ పోస్టులు ఉన్నాయి? ఎందుకు వీటికి క్లియర్ ఉన్నప్పుడు వీటికి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళు నిరుద్యోగ బ్రోకర్లు, వాళ్ళు తర్వాత వాళ్ళు పంపించారు, వీళ్ళు పంపించారు. కాదు సార్, మేము నిజంగానే వీళ్ళు ఎప్పుడైనా మీకు యూట్యూబ్లో కనబడ్డారా? మీరు ఇప్పుడు ఎప్పుడైనా మీడియాలో కనబడ్డారా? నిజమైన ఇక్కడ ఈ చైర్లో సిటీ సెంటర్ సంవత్సరాల తరబడి చదువుతున్న ఈ పిల్లలు, నేను ఇది నేనేమంటున్నా అంటే ప్రజాప్రభుత్వాన్ని సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఇప్పుడు మీరు అతి త్వరలో మీరు అది డిఎస్సి కానీ తర్వాత డిపార్ట్మెంట్ పోస్టులు కానీ, ఎందుకంటే ఏజులు అయిపోతున్నాయి పిల్లలు చాలా మంది. ఇప్పుడు మీరు రిక్రూట్మెంట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఏజులు, రూమ్ రెంటులు, తర్వాత మ్యారేజ్ ఇష్యూస్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. మీరు తొందరగా వీటిని మీ దృష్టిలో తీసుకొచ్చి మీరు తొందరగా వీటిని ఇష్యూ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే మన డప్పిస్టు సురేష్ అన్న వచ్చిండు, 1 నిమిషం డప్పు కొడతాడు. డప్పు కొట్టిన తర్వాత మీరు కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడాలి. అన్న ఈ సురేష్ అన్న ఆల్రెడీ జర్మనీ కూడా పోయి డప్పు కొట్టిండు, తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టిండు. కూర్చుండ్రా కూర్చోండి. జై తెలంగాణ, జోహార్ జోహార్. భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే. భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే. భర్తీ చేయాలి. నిరుద్యోగ ద్రోహులారా. అన్న కేసీఆర్ మీద డప్పు కొట్టింది నా వీడియోలో ఉంది. అప్పుడు ఎలక్షన్ ముందు సురేష్ అన్ననే. అన్న ఎక్కువ కనబడకపోయినా డప్పు ఎక్కువ మీకు వినబడేది. ఇప్పుడు కూడా అన్న నేను నిరుద్యోగుల తరపునే కూర్చోండి. మనం ప్రజాస్వామ్యబద్ధంగానే మన హక్కులను సాధించుకుందాం, ఉద్యోగాలు సాధించుకుందాం. రెడీ. ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ ఫినిష్ చేద్దాం. సురేష్ అన్న ఆల్రెడీ రాష్ట్రం అంతా తిరిగిండు అప్పుడు గత ప్రభుత్వం మీద. ఇప్పుడు కూడా నేను కొట్లాడుతాను నిరుద్యోగుల తరపున అని ఇప్పుడు ఇమీడియట్గా బండేసుకొని పార్షిగుట్ట నుంచి అన్న రావడం జరిగింది.
అన్న ఒక చిన్న పాట పాడతాడు, దాని తర్వాత మీరు అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడుతారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఇట్లా చేతులు ఇవ్వటండి, సబ్జెక్ట్ ఒక 2 నిమిషాలు 1 నిమిషం అట్లా మాట్లాడండి, ఒక 10 నిమిషాలలో ప్రోగ్రామ్ పూర్తి చేద్దాం. యువతరమా నవతరమా యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరము ఇదే అదును కదిలిరము నవ్వుతూ ఒడి కంబమెక్కి సన్నిధి గైకొల్పోయే ఇదండి గతంలో మనం అనుకున్నాము. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీ రావు, కేటీ రావు, కవితారావు, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు అనుకున్నాం. ఇప్పుడు కనుక మనకు వేయకపోతే మనం అనుకోవాలి రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ తిరుపతి రెడ్డి, తర్వాత కొండల్ రెడ్డి, తర్వాత వాళ్ళ ఇంకో తమ్ముడు కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ రెడ్లున్నన్ని రోజులు మనకు జాబులు రావనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళా అనవసరంగా అప్పుడు కేసీఆర్ వల్ల రావులు బదనమయ్యారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అలా అన్నదమ్ముల వల్ల కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ రెడ్ల వల్ల రెడ్లందరూ బదనమవుతారు. రెడ్లలో మంచి రెడ్లు ఉన్నారు, కానీ ఈ 4-5 చేసుట్లా మీరు నిజంగానే మంచోళ్ళు అయితే, మీరు ఏ తప్పు చేయకపోతే, మీకు సీఎం జాబ్ ఇచ్చిన ఈ నిరుద్యోగ యుద్ధ నౌకల దగ్గరికి, ఈ నిరుద్యోగ యుద్ధ వీరుల దగ్గరికి రేవంత్ రెడ్డి 4-5 రోజులలో రావాలి. కామారెడ్డిలో వరదలు వస్తే పోయినావు, మరి నిరుద్యోగులకు కూడా వరద వచ్చింది, వరద కాదు కరువు వచ్చింది. 2 లక్షల జాబులు భర్తీ కాలేవు. సరే మీరు చెప్పినట్టు ఒక 60,000 అనుకొని పక్కకు పెట్టినా మరి ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ? సరే 1,40,000 ఉద్యోగాలు అయ్యు, ఆ మిగతా 60,000 ఉద్యోగాల గురించి మళ్ళీ ఒకసారి చర్చ పెడదామని చెప్పి నిరుద్యోగులు చాలా యాక్టివ్గా అయిపోయారు. మళ్ళీ ఒకసారి కేసీఆర్కు 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత ఈయనకు 10 నెలల్లోనే వచ్చినట్టు కొడుతుంది. మీరు ఇంకెవరైనా ఒక్కరు లేచి మీరు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక్కొక్క నిమిషం మాట్లాడండి, మధ్యలో ఉండి మాట్లాడినా సరే, ఇక్కడ ఉండి మాట్లాడినా సరే. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎవరు? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎవరు? మేము తీసుకొచ్చినాం, నిరుద్యోగులం అందరం కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకొచ్చినాము? ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అది అవతకోతలు జరగడం, లేకపోతే చాలా ఇష్యూస్ జరగడం వల్లనే ఈ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ గవర్నమెంట్ కూడా ఇలాగే చేయడం వల్ల చాలా వరకు నిరుద్యోగులు మోసపోవడం కానీ, రూమ్ రెంట్లు కట్టకపోవడం కానీ, లేకపోతే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు చూడనా చాలా వరకు నిరుద్యోగులు 10-15 రోజుల నుంచి 10-12 రోజుల నుంచి భోజనాలు చేసుకోకుండా ఎక్కడ అన్నదానం దొరికితే అక్కడ ఒక పూట కడుకోవడం చాలా, అంటే ఆ పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతి 3,000 రావట్లేదా? నిరుద్యోగుల భృతి కాదు కదా ఆయన నోటిఫికేషన్ ఏంది? మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 5,000 ఉద్యోగాలు కూడా రాలేవు ఆయన గవర్నమెంట్లో. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఒక 5 లక్షల కార్డు కూడా ఇస్తాం నిరుద్యోగులకు, కోచింగ్ కానీ హాస్టల్లో కానీ అన్నారు. అది అసలు ఏ మాత్రం లేదన్నా. అసలు కార్డు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, జాబ్ క్యాలెండర్ కూడా లేదన్నా. అసలు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, అసలు ఎలాంటి హామీలు కూడా ఆయన చెప్పిన హామీలు అయినా, అది శాసనసభలో అయినా సరే, మేనిఫెస్టోలో అయినా సరే, ఎలాంటి హామీలు అయినా సరే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినా రేవంత్ రెడ్డి గారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు ముందు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, ఆ స్థానిక ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి, అంటే మేము అనుకున్నాం మీరు పైప్ లైన్లో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి భర్తీ చేస్తేనే, ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మేమందరం నిరుద్యోగులం ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఓడగొట్టినామో అదే రకంగా ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి వెళ్ళి విలేజ్కు వెళ్ళి నామినేషన్ జడ్పీటీసీ నుంచి వార్డ్ మెంబర్ వరకు అందరం నామినేషన్ వేసి ఈ గవర్నమెంట్ దింపడానికి ఖచ్చితంగా తోడ్పాటు చేస్తాం. ఎలాగో బీఆర్ఎస్ గవర్నమెంట్ని కూడా దింపినాం, దీన్ని కూడా దింపుతాం. నువ్వు ఆలోచించుకొని ఏదో రకంగా అయినా సరే నోటిఫికేషన్ వేయాల్సిందే, అంతే. ఇప్పుడు నిరుద్యోగులకు అందరికీ జాబులు రాలేవు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం 7 జాబులు వచ్చినాయండి. ఒకటి ముఖ్యమంత్రి జాబు, రెండోది విద్యాశాఖ మంత్రి, మూడోది హోంశాఖ, నాలుగోది మున్సిపల్ శాఖ. ఇప్పుడు ప్రజెంట్ 4 ఉన్నాయి. మొన్నటిదాకా గిరిజన శాఖ మంత్రి అయిననే, ఎస్సీ శాఖ మంత్రి అయిననే, కార్మిక శాఖ మంత్రి అయిననే, స్పోర్ట్స్ శాఖ మంత్రి అయిననే. అంటే వాకిట శ్రీహర్ అన్న గీయకన్నా ముందు ఆయననే ఉండే, అడ్లూరి లక్ష్మణ్ అన్న గీయకన్నా ముందు ఆ శాఖ ఆయన దగ్గరనే ఉండే. ఇంకో మొన్న రీసెంట్గా వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకరికి ఎవరికి వచ్చిర్రు, ఎవరికి వివేకన్న గీయకన్నా ముందు ఈ 3 ఈ 4. అంటే మనకు ఒక్క జాబ్ రాలేదు, కానీ రేవంత్ రెడ్డికి 7 జాబులు వచ్చినాయి. ఆ 7 జాబులు అంటే మామూలు జాబులు కాదు. మళ్ళా మక్క సంచులు నింపుకొస్తారు మనోళ్ళు కాల్చడానికి, మక్కెలు కాల్చడానికి చేనులకి వెళ్ళి కొనుక్కొస్తారు గుత్తకు. అట్లా వీళ్ళు సంచులు పట్టుకొని డబ్బుల కోసం పోతురట. మున్సిపల్ శాఖలో 12% కమిషన్లు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషను, ఏదైనా వెంచర్ వేసుకోవాలన్నా పర్మిషను. అంటే మున్సిపల్ శాఖలో, విద్యాశాఖలో ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ దగ్గర ఎవడైనా పర్మిషన్లు ఉన్నాయా? అంతకుముందు మొత్తం విద్యా వ్యవస్థను సెటరేట్ చేస్తాం, అక్రమంగా చేసిన వాళ్ళని అది చేస్తామన్నారు. అంటే శ్రీ చైతన్య నారాయణ దగ్గర కమిషన్లు తీసుకోకపోతే వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు కదా. ఆమె కార్పొరేషన్ చైర్మన్ ఏమో పోతుంటుంది, ఆమె పోయి వంట చేస్తే ఆమెను, కూరగాయలు కట్ చేస్తే ఆమెను, శారద. ఎవడన్నా ఎక్కడన్నా ప్రపంచంలో ఒక దగ్గర తప్పు జరిగితే మేనేజ్మెంట్ను అడగాలనా, లేకపోతే వంట చేసేటోళ్ళను, బాత్రూమ్లు కడిగేటోళ్ళను, కూరగాయలు కడిగేటోళ్ళని అడగాలి? మీరు చెప్పండి. వెంటనే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే అంటే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే. మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నిరుద్యోగులు ఉద్యోగాల కోసమే కాదు, అవినీతి మీద కూడా కొట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే కూడా మీరు ఎక్కువ చదువుకున్న వాళ్ళు. భవిష్యత్తులో మీదే ఇక నెక్స్ట్ పోరాటం, ఆఖరి పోరాటం నిరుద్యోగులే కుర్చీ మీద కూర్చుండే పరిస్థితి కూడా రావాలి. ఆ దిశగా మీరు పెద్దగా ఆలోచించాలని. మీ దగ్గర దమ్ముంది, టాలెంట్ ఉంది, కానీ మీకు వెనక నుంచి ఒక నడిపించే శక్తి కావాలి. లేచి ఒక్క నిమిషం, ఎవరన్నా ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడితే ఫినిష్ చేసి, ఏదైనా ఉంటే ముందే చేతులు లేవట్టండి. జై తెలంగాణ. ఎందుకు తమ్ముడు మీరు ఆ వెనకాల అట్లా కూర్చున్నారు? అమ్మ చెల్లెమ్మ మీరందరూ అక్కడ ఎందుకున్నారు? మీరందరూ రావాలి నోటిఫికేషన్ కోసం. ఇదే ఒకరి అంశం కాదు, ఒకరి అంశం కాదు. మీరందరూ కూడా అట్లా ఉంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కన్నా పెద్ద ద్రోహులు ఎవరంటే మీరైతారు. మీరు మీరందరూ కూర్చోండి, మీరందరూ రావాలి, మీరందరూ రావాలి. మీరు అట్లా నిలబడితే కాంగ్రెస్ వాళ్ళ కన్నా పెద్ద ద్రోహులు మీరైతారు. మీ భయమే వాళ్ళకి పెట్టుబడి, రావాలమ్మా, వాళ్ళకి పెట్టుబడి. మీరు రావాలి, మీరందరూ రావాలమ్మా. మీరు కాంగ్రెస్ వాళ్ళ కన్నా ద్రోహులుగా మిగిలిపోతారా, లేకపోతే మీరు నిరుద్యోగ ద్రోహులుగా మిగిలిపోతారా? మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న అందరు నిరుద్యోగులకు రాండి అమ్మా, వచ్చి కూర్చోండి అమ్మా. తమ్ముడు ఇట్రా కూర్చోండి. అది వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే, భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే, భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. జై తెలంగాణ. ఒక 2 నిమిషాలలో ఏం చెప్తారు? మీ డిమాండ్ లేనిది స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు సరే 60,000 జాబులు వేసిండే పక్కన పెడితే నెక్స్ట్ మీకు ఏమేం జాబులు కావాలి? ఈరోజు ప్రధానంగా చిక్కడిపల్లి లైబ్రరీలో కానీ ఇంతకుముందు కానీ అనేక ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. చేలో గాంధీ భవన్ తీసుకున్నాం. ఎక్కడ పోయినా నిర్బంధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. మేము అడిగింది ఏందంటే మాకు 1,89,000 జాబులు మీరు బాకీ ఉన్నారు, ఆ బాకీని తీర్చండి. మాకు ఇచ్చిన బాకీ ఏదైతే ఉంది కదా, మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉంది కదా, ఆ హామీలో భాగంగానే 1,89,000 మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇచ్చిన 11,000 5,800 జాబులు డిఎస్సిలో కలిపినరు. మిగతా హెల్త్ సెక్టర్లో కానీ మిగతా జాబులు అన్నీ కూడా దాదాపు 11,000 ఉన్నాయి. ఇంకా 1,89,000 మాకు బాకీ ఉన్నారు, ఆ బాకీ తీర్చండి అని అడిగితే అడుగడుగున నిర్బంధాలు, అడుగడుగున అవరోధాలు సృష్టిస్తున్నారు. ఎందుకు? మేమందరం కలిసి మా కడుపు కాల్చుకొని మా త్యాగాల పునాదుల పైన మీరు
గద్దెనెక్కినందుక మాకు ఇంత హింస పెట్టేది? మా త్యాగాలు మేము కడుపు కాల్చుకొని మీకు ఓట్లేసినాం, మేము కడుపు కాల్చుకొని మా అక్కతో, మా చెల్లితో, మా అన్నతో, మా తమ్ములతో ఓటేసినందుక మీరు ఈరోజు మాకు ఈ రకమైన స్థితి తెచ్చిండ్రు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా ఇప్పుడు కావాల్సినవి ఇమ్మీడియట్గా కావాల్సినవి 20,000 పీసీ అండ్ సబ్ ఇన్స్పెక్టరు, 20,000 మెగా డిఎస్సి, ఆ తర్వాత పవర్ సెక్టర్లో ఒక 5,000, ఆ తర్వాత జీపీఓ ఒక 5,600 జాబులు మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మీరు భర్తీ చేయాలి. భర్తీ చేయని పక్షంలో రేపో ఎల్లుండో వచ్చిన స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఉంది. ఒకప్పుడు ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు నీ ఉద్యోగం కోసం, ఒకప్పుడు ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే నీ ఉద్యోగం మేము ఇచ్చినాం. మొన్న ఉస్మానియా యూనివర్సిటీ కోసం నీ కార్యకర్తల ఉద్యోగాల కోసం స్థానిక సంస్థల కోసం నువ్వు పోయినావు బిడ్డ. అదే స్థానిక సంస్థల్లో గుర్తుపెట్టుకో, మళ్ళొకసారి అదే స్థానిక సంస్థల్లో తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా పోటీ చేసి నీ కార్యకర్తలు కుర్చీ లేకుండా చేస్తారు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, గుర్తుపెట్టుకో. రైట్. అయితే మీకు ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గత ప్రభుత్వం జాబులు ఇచ్చిందని మీరు చెప్పకండి. ఎందుకంటున్నంటే గత ప్రభుత్వం కూడా ఇయ్యలేదని మీరే కొట్లాడిరు. ఈ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేవలం నిరుద్యోగులే. రేవంత్ రెడ్డికి జాబ్ ఇచ్చింది నిరుద్యోగులే. ఇప్పుడు ఎవరైతే 60,000 మంది జాబ్ చేస్తారో వాళ్ళకి జాబ్ ఇచ్చింది నిరుద్యోగులే. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ గ్రూప్ 1 అమ్ముకునేటోడు. కాబట్టి మీ పోరాటంతో ఇప్పుడు చేసేటోళ్ళు గ్రూప్ 1 జాబ్ చేసేటోళ్ళు అంతా మీ పోరాటంతో చేస్తున్నారు. ఇప్పుడు 11,000 మంది ఇంకేలేదా కోట్లలో ఉంది సార్. డిఎస్సి జాబ్ ఏదైతే ఉందో 11,000 మంది జాబులు చేసేటోళ్ళంతా మీ పుణ్యంతో, మీ కొట్లాటతో చేస్తారు. కానీ అది కేసీఆర్ కొట్లాట కాదు. మీరు అనవసరంగా కేసీఆర్కు క్రెడిట్ ఇవ్వద్దని నా రిక్వెస్ట్. మీ త్యాగంతో వచ్చింది, మీరు చెప్పుకోండి. మేము కొట్లాడితే 11,000 వచ్చినాయి అని మీరు చెప్పుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఒక్కొక్క నిమిషం మాది సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ నియోజకవర్గం. మాది సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి షెల్గిరి అనే గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను 2 years అవుతుంది. లాస్ట్ టైం జస్ట్ 0.5తోనే కానిస్టేబుల్ మిస్ అయింది. ఈసారి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ రూమ్ రెంట్లు కట్టలేక అండ్ ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నా. ఈరోజు ఆయన నిమజ్జనాలు చేస్తుండు, మనం ఇక్కడ లైబ్రరీలో వచ్చి చదువుకుంటున్నాం. ఆయనకు మనకున్న తేడా ఏంది? అసలు మనం కూడా ఆయనలాగా నిమజ్జనాలు చేయాలంటే మనకు కూడా జాబ్ రావాలి కదా. ఆయన ఇస్తలేడు అంటే మన అందరం సిగ్గుచేటుగా తల దించుకోవాల్సి వస్తుంది. మనం దించుకోవద్దు, ఫస్ట్ ఆయన దించుకోవాలి. ఎందుకంటే మనం ఓట్లు వేయడం వల్ల తను విన్ అయ్యిండు, కానీ ఇప్పుడు ఆయన మనల్ని విన్ చేయాలని అనుకుంటలేడు. సో మన అందరం దీనిపైన ఒక ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. అమ్మ ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు, ఏంది అసలు? మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఫార్మర్స్. మేము 3 members సిస్టర్స్, 3 members కూడా ప్రిపేర్ అవుతా ఉంటాం. ముగ్గురు గవర్నమెంట్ ప్రిపేర్ అవుతారు. ఖర్చులు ఎంత ఉంటుంది నెలకి? ఎంత ఉంటుందమ్మా ముగ్గురు? ఒక్కొక్కరికి ఎంత ఖర్చు ఉంటుంది నెలకు? ఒక్కొక్కరికి ఈజీగా 7-8,000 అవుతుంది. ముగ్గురు కంటే మా డాడీకి మినిమం 20,000 కావాలి. 20,000-30,000 అయితే అది కూడా చాలకుండా తింటే సరిపోతుంది. మంచి ఫుడ్ మంచి ఏమి ఉండదు, అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది. చెప్పండి రేవంత్ రెడ్డి, మీ అన్న రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న అంటే నేను ఉంటా గీనే నారాయణగూడలో ఉండేటైన. ఇప్పటికి కూడా ఆయన ఉండేది గీనే పక్కకి సచివాలయం ట్యాంక్ బండ్ దగ్గర. రేవంత్ అన్న అనగా నేను వస్తా అని చెప్పిండు. ఇప్పుడు మీరు అందరు అనాలా రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న అని మీరు అంటే ఆయన వస్తాడేమో, వినబడుతుందేమో. కనీసం వాళ్ళ పిఆర్ఓలు వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్న కనీసం వీడియో చూపిస్తే చూస్తారని అంటున్నాం. మీరు అనండి ఇప్పుడు రేవంత్ అన్న మీరు చెప్పండి అమ్మ. రేవంత్ అన్నకి ఏం చెప్తారు? ఒక్క లైన్ లో చెప్పండి. మా ఫ్రెండ్ కూడా చెప్పండి అన్న. రేవంత్ అన్నకి చెప్పమ్మా. మన అన్న రాఖీ కట్టు, మనం పోయి రాఖీ కట్టాలి. నా పేరు మౌనిక, నేను సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి వచ్చిన. నేను వచ్చి ఇక్కడ 2 years అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి అని వచ్చినా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం లేవు. ప్రజావాణి అని పెట్టిండు రేవంత్ అన్న, కానీ నిరుద్యోగులు ఆయనను కలవడానికే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. మొన్న ఒకసారి వచ్చిండు, ఆయనకి కల్పించడానికి ఛాన్స్ అడగడానికి ఆయన వచ్చిండు, కానీ ఇప్పటివరకు ఆయన ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అటే వెళ్ళిపోయిండు. అన్ని అయిపోయినా ఆయనకి ఇచ్చిన టైం అయిపోయింది, ఆయన అటే పోయిండు. ఇక్కడ మనకు కలవడానికి ఛాన్స్ కూడా ఇంకా రాలేదు. సో ఇలాంటివన్నీ చేయకుండా కొంచెం త్వరలో అనే మాటని ఆపేసి నోటిఫికేషన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, నేను ఒక్కదాన్ని కూతుర్ని.
నేను ఒక్కదాన్ని ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా. నాకైతే మంత్లీ 7-8,000 అయితే అవుతుంది ఈజీగా. 7,000. మరి నిరుద్యోగ భృతి 4,000 వస్తుందమ్మా? ఏది వస్తలేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇంకా స్కూటీ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఏది కూడా లేదు. ఆయన ఇవ్వడం ఎవరు వచ్చి కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు మంచికో 50,000 20,000 సాయం అట్లా చేసిరా? 20,000 కాదు, ₹1 కూడా ఇవ్వలేరు ఎవరు రాలే. వాళ్ళు మాత్రం నెలకు 4 లక్షలు గుంజుతారు. వాళ్ళు మాత్రం అక్కడ ఇక్కడ రేవంత్ అన్న రాఖీ కట్టడానికి పోలే, రాఖీ పండుగ నాడు ఛాన్స్ ఇవ్వలే. సరే అమ్మ, మీరు మాట. నా పేరు సహానా, మాది నిజామాబాద్ డిస్టిక్. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం గ్రూప్స్ రాశాను, చాలా దగ్గరలోనే మిస్ అయింది నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది. నోటిఫికేషన్స్ కోసం మళ్ళీ మేము చూస్తున్నాం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం, ఇంకా ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ కోసం. సో ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అన్నది రేవంత్ అన్న మాకు క్లారిటీ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ పక్కా ప్రకటించాలి. దాంట్లో ప్రతిదీ మాకు డేటు, ఎప్పుడు ఏ మంత్లో జరుగుతుంది ఎగ్జామ్, ఎవ్రీథింగ్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇక్కడ చదువుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీనిపైన మాకు నిజంగానే ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. దాంట్లో ప్రతిదీ క్లారిటీగా మెన్షన్ చేయాలి. లాస్ట్ టైం మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు, అందులో ఒక్క పోస్టు కూడా ఫిల్ చేయలేదు. మళ్ళీ అదే రివైజ్ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, ఇప్పటిదాకా ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, మాకు ఏ మంత్లో ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ప్రతిదీ క్లారిటీగా ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి 25-30 years వరకు కూర్చుండి చదువుతున్నారు. ఈ జాబ్ రాకపోతే ఏంటి, అసలు లైఫ్ ఎటు పోతుంది అన్నది కూడా క్లారిటీ లేకుండా జనాలు, ఇక్కడ ఉన్న ప్రతి నిరుద్యోగులకు కూడా అదే బాధ. లైబ్రరీలో ప్రతి ఒక్కళ్ళు ఎంత వాళ్ళు మెంటల్గా డిప్రెస్ అవుతారో వాళ్ళకే తెలియదు. చాలా మంది అసలు వాళ్ళకి రోజు ఒక పూట తింటే ఆ 5 రూపీస్ అన్నం తిని వాళ్ళు అట్లనే ఉంటున్నారు. ఎందుకంటే పేరెంట్స్కి పైసలు అడగలేక పెద్దగా అయిపోయినాం, ఇంకెన్ని రోజులు పైసలు అడగాలని వాళ్ళకి అసలు అర్థమైతలేదు. 25-30 వచ్చినాక మనం నిరుద్యోగులు లెక్క ఉన్నాం, అసలు ఏం చేయాలని మెంటల్గా డిస్ట్రెస్ అయ్యి మొత్తం అసలు లైఫ్లో ఏం చేయాలని ఒక క్లారిటీ మిస్ అవుతుర్రు. మస్తు కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడికి వస్తున్నాం. కాన్ఫిడెంట్ అంతా లూజ్ కావడానికి, ఈ నోటిఫికేషన్ లేట్ కావడానికి ప్రతిదీ ఒక రీజన్ అవుతుంది. నేను ఎంత కాన్ఫిడెన్స్గా వచ్చినో ఇక్కడికి వచ్చి ఇవి లేట్ కావడం ఇది ఒక డిలే చేయడం, చాలా కాన్ఫిడెంట్ లూజ్ అయిపోతున్నా. మళ్ళీ ఇంకో హోప్ తోటి మా రేవంత్ అన్న మాకు నమ్మకం ఇచ్చిండు, మాకు ఒక హోప్ ఇచ్చిండు, ఇస్తానన్నాడు, అందుకే గెలిపించినాం. మంచి మాట కొద్దీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయి, మంచి మాట కొద్దీ జాబ్ క్యాలెండర్ లేకపోతే నిరుద్యోగులే గెలిపించారు, నిరుద్యోగులే ఓడిపించడానికి రెడీ అవుతారు. నిరుద్యోగులు ఎట్లయితే గెలిపించారో నిరుద్యోగులు అట్లనే ఓడిపించేస్తారు రేవంత్ అన్న. ఇది మా నిరుద్యోగుల ప్రతి ఒక్కళ్ళ రిక్వెస్ట్. నువ్వు పక్కా మా అందరికీ నోటిఫికేషన్స్ ఇస్తే నువ్వు మళ్ళీ గెలుస్తావు, నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఓడిపోతావు. ఇది ఒకటే క్లియర్గా నేను నీకు చెప్పేది. నువ్వు మాకు అన్న ఏదైనా చేస్తాడు మా కోసం అని మేము అనుకుంటున్నాం. పక్కా నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేయి. మేము అసలు ఈ స్టూడెంట్స్ నుంచి నీకు ఏది ఉండదు, మాది మేము చదువుకుంటాం, మాది మేము ఇట్లా పోరాటాలకి ఇట్లా కూర్చోము. అసలే మాకు నోటిఫికేషన్ కావాలి. ఉన్న పోస్టులు కరెక్ట్గా ఏమంటారు ట్రాన్స్పరెన్సీ అంటే అందులో ఎట్లాంటి అవకతవకలు జరగకుండా ప్రతిదీ ఫిల్ చేయి. మేము చదువుతున్నాం, మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం, మాకు జాబ్ వస్తుందన్న నమ్మకం మాకుంది. నువ్వు దాంట్లో ట్రాన్స్పరెన్సీగా ఫిల్ చేయి. మేము రాస్తాం, మేము చదువుకుంటాం, మేము చదువుకోనికి ఇక్కడికి వచ్చినాం. మేము ఇట్లా కూర్చుండి రోడ్ల మీద కూర్చోనికి మేము రాలేదు. మా పేరెంట్స్ ఇక్కడ మస్తు కష్టపడి మమ్మల్ని పంపిర్రు. మేము ఇక్కడ దాకా ఈ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎట్లయినా వస్తుందని అనుకుంటున్నాం. మా కాన్ఫిడెంట్ని లూజ్ చేయకుండా, మా నమ్మకాన్ని తీసేయకుండా మాకు సపోర్ట్ చేయి. మేము పక్క నిన్ను మళ్ళీ గెలిపిస్తాం. ఇట్లాంటి బోర్డులు పట్టుకొని కూర్చుండే వాళ్ళం కాదు, మేము చదువుకోవడానికి వచ్చాం అంతే. ఇప్పుడు ప్రెజెంట్ ఏమేమి జాబ్లు ఇస్తే మీకు సంతోషం? ఇప్పుడు మాకు ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావాలి, ఎస్ఐపిసి నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. ఏవైతే పాపం ఆ గ్రూప్ 2 వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్ 2 కాలే, ఏమంటారు, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది, అది ఫిల్ కాలే. గ్రూప్ 1 ఇంకా ఫిల్ కాలే, అది కూడా అన్ని కోర్టులో కేసెస్ పైనే ఉంది. గ్రూప్ 1 కేసెస్ పైనే ఉంది. గ్రూప్ 2 ఎప్పుడు ఫిల్ అవుతుందో వాళ్ళకి కూడా తెలియదు. గ్రూప్ 3 ఎప్పుడు ఫిల్ అవుతుందో తెలియదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మాకు క్లారిటీ లేదు. మాకు ప్రతిదీ క్లారిటీగా నువ్వు రేవంత్ అన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, మాకు క్లారిటీగా ప్రతిదీ చెప్పు. మాకు జీపీఓ నోటిఫికేషన్ కావాలి, ఎస్ఐపిసి నోటిఫికేషన్ కావాలి, డిఎస్సి నోటిఫికేషన్ కావాలి. ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి చదువుతున్నాం. అంత సిలబస్ ఒకటే, మేము ఏదో ఒకటి కొట్టుకొని పోతామని ఇక్కడికి వచ్చినాం. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పక్కా నోటిఫికేషన్ కావాలి. ఆర్ఎల్స్ అంటే ఒకవేళ ఇది ఇట్లాగైనా కాలేదనుకో
మా వాళ్ళంతా సెంట్రల్కి ప్రిపేర్ అవుతారు, నేను పక్కా ఓడిపించేస్తాను. సూపర్ సూపర్ మాట్లాడాను అనుకుంటేనే బాక్సులు బద్దలు బలగొట్టింది రేవంత్ రెడ్డి. రావాలి రావాలి రేవంత్ రెడ్డి రావాలి, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి, చిక్కడపల్లికి లైబ్రరీకి పిలవాలి. మనం ఇప్పుడు చెల్లె చెప్పినట్టు రావాలి రావాలి, చిక్కడపల్లికి రావాలి రావాలి. ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుండి వరద బాధితులతో మాట్లాడినట్టు మాట్లాడి మీకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, మిగతా చెల్లె చెప్పినట్టు ఒక మెగా డిఎస్సి ఎస్ఐపిసికి సంబంధించి మరి 20,000 ఇవి అంటున్నారు అవి, అదేవిధంగా జీపీఓ జాబులు, మిగతా ఇంకా ఏమేమైతే మెయిన్గా జాబ్ క్యాలెండర్ స్థానిక సంస్థల ఎన్నికల లోపు నోటిఫికేషన్లు ఖచ్చితంగా రావాలి. ఇస్తా. ఇప్పుడు ఒక్కటండి, మేము మొత్తం ఎంటైర్ వ్యవస్థను అడుగుతున్నాం, సమాజాన్ని అడుగుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మేధావి అనేటోడు బతికున్నాడా? ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒక్కరోజు కూడా దాటకుండానే ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, అందరికీ రిక్రూట్మెంట్ అవుతుంది. ఎవరైనా చనిపోయినా కానీ 6 నెలల్లో ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు జూబ్లీ హిల్స్లో, అది మాత్రం ఆగదు ఆ నోటిఫికేషన్. 6 నెలల్లో ఎవరికో ఒకళ్ళకి ఇస్తారు, ఫిలప్ చేస్తారు. మరి నిరుద్యోగుల విషయంలో ఖాళీగా ఉన్న భర్తీలే మేము కొత్త జాబులు క్రియేట్ చేయమంటలే, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు భర్తీ చేయమంటారు. ఒకటి. రెండోది చెల్లె వాళ్ళు చెప్తున్నారు ఏ నెలలో ఏ జాబ్ ఇస్తావు, ఒకటే నాడు 2 లక్షలు అడగట్లే. ఇగో ఈ నెలలకు గిన్నిస్తా, ఈ నెలలకు గిన్నిస్తా, ఈ నెలలకు గిన్నిస్తా, మొత్తం 3 ఏళ్ళల్లో 2 లక్షలు నింపవా? ఆ నోరు తెరవవా? ఆ కేసీఆర్ని తిట్టడానికి నీ నోరు ఉన్నదా? కేసీఆర్ పేగులు మెడలేసుకుంటావు, కానీ ఆ మెడలేసుకునే బదులు ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది కదా. అంటే నీ సమయాన్ని కేసీఆర్ పేగులు మెడలేసుకునే దానికి కేటాయించే బదులు నీ జ్ఞానాన్ని, నీ సమయాన్ని, ఎనర్జీని 1,50,000 2 లక్షలు ఆ ఖాళీని భర్తీ చేయి. మేము కూడా ఏమంటాం, ఖాళీలు భర్తీ చేయమంటున్నాం. చెల్లె నువ్వు ఒక్క నిమిషం మాట్లాడతా. ఈ సిస్టర్ మాట్లాడనుకోని బాగా మీరే మాట్లాడాలి, మీరే యుద్ధ వీరులు. అందరికీ నమస్కారం, నా పేరు లక్ష్మణ్, నేను వనపర్తి జిల్లా నుంచి. ఇటు రైట్ సైడ్ నిలబడు, పక్క మీద నిలబడాలి. కూర్చో గట్టిగా మాట్లాడు. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఏదైతే ధర్నా జరుగుతుందో దాని కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి? జాబ్ల కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది, 20 నెలల కంటే దాదాపు చెప్పు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఏడాదికి 2 లక్షలు అన్నారు. రెండు సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలకి 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు కాదు కదా, 10,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. ఆ డిఎస్సిలో ఏదో 5,000 ప్లస్ ఒక 5,000, మొత్తానికి 12,000 ఉద్యోగాలు వేశారు. అంతేగాని ఏదో ఖాళీగా ఉన్నాయి, ఎస్ఐపిసి ఉద్యోగాలు ఉన్నాయి, 20,000 దాకా ఎస్ఐపిసి ఉన్నాయి. మెగా డిఎస్సిలో కూడా ఖాళీ ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దానికోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చదువుకుంటారు, నార్మల్గా ఫుడ్ లేకుంటే అసలు నిరుద్యోగ కష్టాలు ఏమున్నాయి అది చెప్పండి. ఎవరన్నా ఏంది నిరుద్యోగులు ఎట్లా ఉంది, ఫుడ్ ఏం తింటారు, డ్రెస్లు ఎట్లు ఉన్నాయి, ఖర్చులు ఎట్లా అవుతున్నాయి, ఇంటికాడ ఏమంటారు, పెళ్లిళ్ళు చేస్తా అంటారా, పెళ్లిళ్ళు అయినాయా కాలేవా? కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, పిల్లలు పాపము ఉద్యోగాలు రాక పిల్లని ఇస్తలేరు. చూస్తుంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే, ఉద్యోగం వస్తే జాబ్ అన్నట్టు ఉంది, ఇంటికి పోతే ఏమైందిరా ఉద్యోగాలు, ఏమైందిరా రేవంత్. దసరా పండుగకు పోని పరిస్థితి, దసరా పండుగ పోని పరిస్థితి. ఇక నిమజ్జనంకి ఆయన రేవంత్ రెడ్డి మంచిగా ఎంజాయ్ చేస్తుండు. మనం మంచిగా నాటుకోడి తింటుండు, అన్ని పండుగ. ఓయికి వచ్చినప్పుడు అందరు వెయిట్ చేశారు, అందరు చేశారా లేదా? ఓయికి వచ్చినప్పుడు ఏదో నోటిఫికేషన్ ఇస్తాడనో ఏదో ఒకటి వెయిట్ చేశాము, అక్కడ కూడా లేదు. బారికేడ్లు వేసిరు, రేవంత్ రెడ్డి వస్తే అందరు ప్రజలు అడ్డం వస్తారని బారికేడ్లు వేసి ప్రజలని రాకుండా అదే చిక్కడపల్లి లైబ్రరీ రాలే, చిక్కడపల్లి లైబ్రరీకి ఎమ్మెల్సీ దయాకర్ వచ్చారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు రాలే? ఇక్కడ అడుగుతారు, నిలదీస్తారనే ఉద్దేశంతో రాలే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా వచ్చారు, అప్పుడు ఎన్నికల కోసం, ఓట్ల కోసం వచ్చారు. నిరుద్యోగుల కోసం ఏదైతే ధర్నా జరుగుతుందో త్వరగా ఫిల్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకెవరు మాట్లాడతారు? ఒక్కటే నిమిషం ఇక లాస్ట్ గా. కాశీ పాట పాడతాడు, కవిత చెప్తాడు, ఫోన్లో కూడా రాసుకున్నావు కదా ఏందో. అందాల పోటీ మీదున్న శ్రద్ధ నిరుద్యోగుల పైన లేదే, అందాల పోటీపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల పైన లేదే. మా బతుకు భాగం చేసినవు రేవంతు,
నువ్వు ఇస్తున్న ఉద్యోగాలు ఏడో ఉన్నాయి చెప్పు రేవంతు. ఉద్యోగాలు ఇస్తావా లేక రాజీనామా చేస్తావా? ఉద్యోగాలు ఇస్తావా లేక రాజీనామా చేస్తావా? లైబ్రరీకి పరిమితమైన మేము మమ్మల్ని ఆగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఆగం అయింది రేవంత్ రెడ్డి. మనోడు ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా రేవంత్ రెడ్డి వల్ల కొత్త కొత్త సింగర్లు తయారయ్యేటట్టున్నారు. ఒక్కొక్క నిమిషం చెప్పండి, ఒక షార్ట్ కట్ లో అయిపోతుంది 1 minute లో. మేము ఇప్పుడు మెయిన్ డిమాండ్ ప్రభుత్వానికి చేసేది ఏంటంటే, నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేయకున్నాను. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు గ్రూప్స్ లో ఏదో ఇష్యూస్ ఉన్నాయి కోర్టులో అంటున్నారు. ఇష్యూస్ లేని నోటిఫికేషన్లు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి, డిఎస్సి ఉన్నది, తర్వాత జీపీఓ ఉన్నది, తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ ఉన్నది, లైబ్రరీలో ఉన్న పోస్టులు ఉన్నాయి, తర్వాత వైద్య శాఖలు ఉన్నాయి. నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా ఈ ప్రజాప్రభుత్వానికి. ఏమనుకున్నానంటే ఈ ఉన్న వేకెన్సీ ఏవేవో క్లియరిటీ ఉన్నాయో వీటిని తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి తొందరగా మీరు వీటిని నోటిఫికేషన్ ఇచ్చి ఈ స్థానిక ఎలక్షన్కి ముందే మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మ్యాక్సిమం ఒక 20-30 మంది ఖచ్చితంగా నిరుద్యోగులను ఉన్న నిరుద్యోగులు అందరూ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అందరం మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. మేము ఇదే ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్. మీరు ఈ స్థానిక ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే ఈ క్లియర్గా ఉన్న నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారని మేము భావిస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా మీరు అప్పుడు ఏదో ఆ యాత్ర ఈ యాత్ర అన్నారు, మేము కూడా ఖచ్చితంగా మా అంతటా మా సొంత పైసలు పెట్టుకొని మేము యాత్ర చేయాల్సి వస్తుంది. ఈ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీ స్థానిక ఎలక్షన్లో నిరుద్యోగులు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఓడగొడతామని తెలియజేస్తున్నాం. ఒకటే, స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్లు రావాలి. లేని పక్షంలో తెలంగాణలో ఎక్కడ కూడా తిరగనీయము, 100% అడ్డుకుంటాము. రెండవది ఏంటంటే అంతే బ్రో. రెండోది మనోడు చెప్తాడు, ఇక మీరు చెప్పండి. భారతదేశంలోనే కేరళ ప్రభుత్వం అనేది జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ ఏ విధంగా రిలీజ్ చేయాలి, దాని యొక్క డేట్ ఎప్పుడు ఉంటుంది, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జాబ్కి ఎప్పుడు ఫిల్ చేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తుందంట. అదే విధమైనటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తారని చెప్పి రాహుల్ గాంధీ అనే వ్యక్తి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇది చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా అని విద్యార్థులకు మభ్యపెట్టి అసలు జాబ్ క్యాలెండర్ ఊసు లేకుండా చేసిండు. అసలు ప్రభుత్వం అనేది చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ తీసుకురావాలి. అలా తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ని మళ్ళీ గెలిపిస్తామనే విషయాన్ని నేను కుంటబద్ద కూడా చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, గాంధీ భవన్ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు డిఎస్సి నోటిఫికేషన్ 6 నెలల్లో మళ్ళీ రిలీజ్ చేసి భర్తీ చేస్తామని చెప్పారు. కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు తొందరగా భర్తీ చేయాలని కోరుతూ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ర్యాలీ చేద్దాం. అంతకంటే ముందు మనం మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఒక్క నిమిషం చాలు. మనం చేయకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న నిరుద్యోగులు ఒక్క నిమిషం, ఈ వీడియో చూస్తున్న ఈ తెలంగాణలో ఉన్న అందరు నిరుద్యోగులు, ఎస్పెషల్గా అన్ని లైబ్రరీలు ఉన్న నిరుద్యోగులు ఈ చిక్కడపల్లి లైబ్రరీని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు అత్యంత కీలక పాత్ర, ఒక రకంగా కేంద్ర బిందువుగా మారిన ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీని ఆదర్శంగా తీసుకొని రాహుల్ గాంధీనే రప్పించగలిగిర్రు, మిగతా అందరిని ఇక్కడికి రప్పించగలిగిర్రు. అట్లాంటి సిటీ సెంట్రల్ లైబ్రరీని నిరుద్యోగులను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలు ఉన్న నిరుద్యోగులు, అది నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మము, నల్లగొండ, అన్ని జిల్లాలో ఉన్న లైబ్రరీలో ఉన్న వాళ్ళందరూ కూడా కదలాలని, మాట్లాడాలని తెలియజేస్తూ ఉద్యోగాలు వెంటనే పత్తిచాలి